హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ కుమారిని. ఈరోజు రెసిపీ జొన్న రొట్టెలు అండ్ ఇందులోకి నేను ఎగ్ ఫ్రై చేశాను. జొన్న రొట్టెలు తినడం వలన శరీరానికి కావాల్సిన శక్తిని ఇస్తాయి, బరువు తగ్గడానికి సహాయం పడతాయి, రోగనిరోధక శక్తిని పెంచుతుంది, రక్తంలో హిమోగ్లోబిన్ శాతాన్ని కూడా పెంచుతాయి, క్యాన్సర్ను నిరోధిస్తుంది. ఇవి తినడం వలన ఎముకలు బలంగా మారతాయి. ఇందులో ఇప్పుడు నేను జొన్న రొట్టెలు ఎగ్ ఫ్రై, ఇందులోకి ఎగ్ ఫ్రై వేసుకొని తింటే ఉంటుందంటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు దీని తయారీ విధానం చూద్దాము. చాలా స్మూత్గా కూడా కుదిరినాయి. చూడండి ఎంతో స్మూత్గా. ఇవి తినడం వల్ల ఎముకల్లో బలం కూడా పెరిగిద్ది. ఇప్పుడు దీని తయారీ విధానం చూద్దామా. జొన్న రొట్టెలకు కావలసినవి 2 కప్స్ జొన్న పిండి తీసుకున్నాను. హాట్ వాటర్ బాగా వేడి చేశాను. ఇప్పుడు చూడండి ఇలా రౌండ్గా చేసుకొని తగినంత సాల్ట్ వేసుకుందాము. ఇప్పుడు హాట్ వాటర్ వేసుకొని కలుపుకుందాము. మొత్తము కొంచెం కొంచెంగా కలుపుకుందాము. గరిటెతో కలుపుకుందాము. బాగా వేడిగా ఉంటాయి వాటర్. ఇంకొంచెం వేసుకొని కలుపుకుందాము. చపాతీ పిండిలాగా కలుపుకుందాము. సాఫ్ట్గా ఉంటే బాగా కుదురుతాయి చపాతీలు, జొన్న రొట్టెలు. కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకుందాం. చూడండి రౌండ్గా వచ్చేసింది చపాతీ పిండిలాగా. దీన్ని నానబెట్టనవసరంలా డైరెక్ట్గా చపాతీ రుద్ది వేసుకోవచ్చు. ఇలా సాఫ్ట్గా ఉండాలి పిండి. చూడండి కొంచెం పిండి తీసుకుంది, అలా కలపాలి. ఫస్ట్ కొంచెంగా పిండి తీసుకొని అలా కలపాలి. బాగా స్మూత్గా కలపండి. అలా కలపడం వల్ల సాఫ్ట్గా వస్తాయి. అలా రౌండ్గా అనాలి. చేతికి పిండి అప్లై చేసుకొని అలా రౌండ్గా అనాలి. బాగా సాఫ్ట్గా మెత్తగా వస్తాయి చపాతీలు. చూడండి అలా రౌండ్గా అంటూ ఉండాలి చపాతీ వచ్చేంతవరకు. కొంచెం వాటర్ అప్లై చేయండి, హాట్ వాటర్. చూడండి అలా రౌండ్గా అనాలి. చూడండి జొన్న రొట్టె రుద్దేసింది, బాగా రౌండ్ షేప్లో వచ్చేసింది. చూడండి పాన్ మీద రొట్టె వేసేసింది. అది కొంచెం కాలాలి. కొంచెం తడిగుడ్డ అప్లై చేయండి దానిపైన, కొంచెం హీట్ అయిన తర్వాత. అలా చేయడం వల్ల రొట్టెలు బాగా స్మూత్గా వస్తాయి. ఇప్పుడు ఒకసారి టర్న్ చేద్దాము. చపాతీ కాలేలోపు మనం ఇంకొకటి ప్రిపేర్ చేద్దాము. చూడండి సైడ్కి కూడా అలా కాల్చుకోవాలి రొట్టెని. అలా కాల్చడం వల్ల పచ్చి వాసన ఉండదు. చూడండి రెడీ అయిపోయింది. మనం ప్లేట్కి కూడా వేసుకున్నాము. ఇంకొకటి కూడా వేసేసాము. ఇది కూడా బాగా కాలాలి. టర్న్ చేసాము రొట్టెని. ఇది కూడా మనం ప్లేట్కి వేసుకున్నాము. మిగతావి కూడా ఇదే ప్రొసీజర్లో చేసుకోవాలి. చూడండి ఒత్తి చూపిస్తున్న ఎంతో సాఫ్ట్గా ఉన్నాయి. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.